వెల్కమ్ టు అభయ్ టీవీ. ప్రకృతి అందాలకు నిలయమైన నల్లమల ఈ అరణ్యాల మధ్య ఆధ్యాత్మిక ప్రకాశంగా శ్రీశైలం దేవస్థానం వెలుగొందుతుంది. ఒకవైపు కొండలను చెండాడుతూ పారే కృష్ణమ్మ, మరోవైపు కొండల మధ్య ఆకట్టుకుంటున్న జలాశయం. ఇవన్నీ కన్నుల పండుగగా కనిపిస్తాయి. అడవుల్లో దాగి ఉన్న చారిత్రక విషయాలను భక్తులకు, పర్యాటకులకు చేరవేస్తుంది టూరిజం శాఖ. చూసారుగా, కొండల మధ్యలో కృష్ణానది ఎంత నెమ్మదిగా, ఎంత అందంగా ప్రవహిస్తుందో. అటు ఇటు పచ్చదనంతో కాచుకున్న అడవి ప్రకృతి ప్రేమికులకు మాత్రమే కాదు, భక్తులకు కూడా ఇదొక ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తోంది. ఒకవైపు శ్రీశైలం ప్రాజెక్టు, మరోవైపు మల్లన్న ఆలయం, ఇంకోవైపు శివాజీ స్మృతి కేంద్రం. ప్రతి దాని ప్రత్యేకత భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. నల్లమలలో దాగి ఉన్న ఎన్నో చారిత్రక విషయాలను పరిచయం చేయడంలో టూరిజం శాఖ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఈ డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ లో మునిగిపోయింది. ఈ ప్లేస్ పాతాళ గంగని పిలవడానికి కారణం ఏంటంటే, గంగా నది కాశీ నుంచి అంతర్వాహినిగే ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్ అంత ప్రాముఖ్యత. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు. స్వామి దర్శనాలు, పాతాళ గంగ స్నానం, బోర్డింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్లే దారిలో సాక్షి గణపతి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్లి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తారు. అందుచేత ఆయన సాక్షి గణపతి ఇస్తారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారికి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తూ పర్యాటకుల హృదయాలను గెలుచుకుంటోంది. మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని అసలు పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 882 ఫీట్ ఉంది. డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. శ్రీశైలం దేవస్థానం నుంచి అక్క మహాదేవి గుహలను సందర్శించడానికి భక్తులు ఆసక్తి చూపుతారు. అందుకోసమే టూరిజం శాఖ నిర్వహిస్తున్న హరిత హోటల్ నుండి పాతాళ గంగ చేరేందుకు రోప్వే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అక్క మహాదేవి గుహలకు చేరుకునేందుకు కృష్ణా నదిపై బోటింగ్ సౌకర్యం కల్పించారు. 12th century అంటే సుమారుగా 800 years బ్యాక్ మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైలవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చి స్వామి దర్శనానికి కొన్ని అననీయ కారణాల వల్ల బట్టలు ఉదయటమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడ్డాయి. ఆవిడ పేరు మహాదేవి. అందరూ అక్క అక్కడి వల్ల అక్క మహాదేవి పిలువబడుతుంది. ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని ఆ గుహలో కొంతకాలం దర్శనం ఉంటుంది. ఆవిడ తపస్సు వల్ల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిలో గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగా సహస్రంగా కావలసిన శివలింగం ఉంటుంది గుహల లోపల. శ్రీశైలం డ్యామ్ చుట్టూ విస్తరించిన కొండలు, మధ్యలో కనువిందు చేసే జలాశయం, ఈ నయన మనోహర దృశ్యాలను రోప్వేపై ప్రయాణిస్తూ చూస్తే పర్యాటకులకు మరపురాని అనుభూతి కలుగుతుంది.